హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కూడా మాకు వర్క్ లేదు. సో అందుకని నేను శ్రీరాము మహమ్మద్ కోలబైల్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో దానికి రూటు అక్కడ ఎలా ఉంటుంది, సో వానలు పడినాయి కాబట్టి అక్కడ వాటర్ ఫాల్స్ అంతా ఉంటుంది అనుకుంటున్నాము. సో ఇదంతా మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది ఈ వీడియో. సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ రోడ్లోనే వెళ్ళాలి కొల్లబైల్కి. కొల్లబైల్కి వెళ్ళే రోడ్లోకి అయితే వచ్చేసాము. ఈ రోడ్లో అక్కడ ఇల్లు ఉంది కదా, ఇంటి వెనకాల అది బెంగళూరు రోడ్డు, నేషనల్ హైవే ఉంది. సో ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. అయినా చూడండి ఇల్లు, ఇద్దరు దొంగలో. సో ఈ రోడ్లో అయితే వచ్చాము మేము. సో ఇక్కడి నుంచి మీకు మేము రోడ్డు కూడా చూపిస్తాము, చూడండి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఇంకా బండి వెళ్ళదు. సో మేము బండి ఇక్కడ పెట్టేసాము. ఇక్కడ నుంచి ఇంకా కాలినడకన వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి కూడా మీకు చూపిస్తాను, ఏది స్కిప్ చేయను దారి. పడి తెచ్చారా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇదే కొల్లబైలు వాటర్ ఫాల్స్. చూడండి ఎంత వాటర్ వెళ్తున్నాయి. ఇది వాటర్ సౌండ్ వినండి ఎలా వస్తుందో. ఇంకా వాటర్ ఎక్కువ అయితే ఇక్కడంతా కూడా వస్తాయి ఫ్రెండ్స్ వాటర్. సో మొన్న పడిన వర్షాలకి ఈ వాటర్ అయితే వస్తున్నాయి. ఇలాగే ఇక్కడ లోపలికి వెళ్తాయి ఫ్రెండ్స్. అక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువులోకి ఏమో కలుస్తాయి వాటర్. ఈ వాటర్ సౌండ్కి చుట్టూ గ్రీనరీకి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. నారా అంతా చాలా బాగుంది. ఇంకా వాటర్ ఎక్కువ ఉండింటే ఇంకా బాగుండండి. బట్ ఈ మాత్రం వాటర్ ఉన్నాయంటే చాలా గ్రేట్. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు వాటరే లేవు, సన్నగా ఉన్నాయి అంతే వాటర్. సో ఇప్పుడైతే చాలానే ఉన్నాయి. సో మీలో కూడా ఎవరన్నా ఇలా రావాలనుకుంటే రండి ఫ్రెండ్స్, వచ్చి కొంచెం ఎంజాయ్గా బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు మన శ్రీరామ్ అయితే ఇందులో స్విమ్మింగ్ చేస్తా అని చెప్తున్నాడు. స్విమ్మింగ్ చేసే వాటర్ లేవు. శ్రీరామ్ కింద దిగడానికి చూస్తున్నాడు దారి. కిందకు కూడా వెళ్ళొచ్చు. చూడండి అక్కడ ఎవరో వెళ్ళి ఆల్రెడీ కాలేజ్ బ్యాగ్స్ పెట్టారు. అక్కడ ముందరైతే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాలేజీ దగ్గరగా తోసి వచ్చారు. వాళ్ళని అయితే నేను రికార్డ్ చేయలేదు. అక్కడ దిగుతున్నారు శ్రీరామ్ వాళ్ళు. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. శ్రీరాము మహమ్మద్ ఇద్దరు వెళ్ళారు ఇక్కడికి.
ఏమన్నా పడారా నేనే. సో అక్కడ ఈ వాటర్ అంతా అక్కడ కింద వెళ్తున్నాయి కదా సార్. సో అక్కడైతే కొన్ని చిన్న చిన్న చేపలు ఉంటాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు. ఈ చిన్నగా పడేరా అన్న. సో ఇక్కడ ఉన్న ఈ రాళ్ళు అయితే ఇలా నీళ్ళు వెళ్ళి 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 చాలా నైస్గా అయితే వెళ్ళిపోయాయి. చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే దిగాలి. ఏమాత్రం కొంచెం కాలు స్లిప్ అయినా కూడా కిందకి వెళ్ళిపోతాము. ఒక్కసారి ఇక్కడెక్కడన్నా కాలు జారిందంటే ఈ నుంచి అక్కడికైతే వెళ్తాము కాలు జారుకుంటా. సో మేము ఇక్కడ తినడానికి టిఫిన్ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఆ టిఫిన్ తినేసి మళ్ళీ వాటర్లోకి దిగితే మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే తినేసి ఇక్కడ కిందకైతే వచ్చాము. శ్రీరామ ఫోటోషూట్ మొదలు పెట్టినారు. యాడ్ ఇవినే వెళ్తూ ఫోటోలు తీసుకునేది మాత్రం తప్పదు. చూడండి ఫోటోలు అమ్మాయిలు తీసుకున్నట్లు తీసుకురా ఫోటోలు. అమ్మాయిలే అట్లా ఫోజులు ఇచ్చేది. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కిందకు వచ్చాము. కిందకు వచ్చి మొత్తం నానిపోయినాము. శ్రీరామ్ మళ్ళా వెళ్తున్నా నానేదానికి. సిక్స్ ప్యాక్ చూపిస్తాను చూడండి శ్రీరామ్. చిన్నగా రాయన్న పడేవో. చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఇందాకే అక్కడ పడిపోయాము, మేము ముగ్గురము కూడా పడిపోయినాము. ఇంకా ఇలా కిందకి వెళ్తే చాలా బాగుంటుంది. అక్కడ ఒక చెరువు మాదిరి ఉంది. ఎవరు కూడా పడరా చూడండి ఎలా వెళ్తున్నాయో. ఎంత నైస్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది రాళ్ళు ఇలా కాలు పెడితే చాలా జారిపోతాము. చూడండి శ్రీరామ్ జారుకుంటూ వెళ్ళిపోతాము. ఎందుకంటే ఇక్కడ నడుచుకుంటూ అయితే దిగలేము. సో మాకు ఈరోజు ఇక్కడ ఎండగా ఉంది కాబట్టి మేము బతికినాము. ఎండగా లేకపోయింటే మాత్రం చలికే చచ్చిపోయింది మేడ. చూడండి ఎలా నొక్కున్నాడు శ్రీరాము. సో ఇలాగైతే మేము అలా ముందరకు వెళ్ళి మళ్ళీ చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సెల్లు పట్టుకొని నడవలేము. సో దానివల్ల కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి నేను కొంచెం కొంచెమే వీడియో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఆ వాటర్ అన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇందులో అయితే ఈత ఆడతారు వీళ్ళు. శ్రీరాము అండ్ మహమ్మద్ వెళ్తున్నాడు. దారి అట్లా దిక్కుంటావో కిందకి అట్లా దిగిపో. చూడు ఆడంతా ఉందా దారి. సో ఇదైతే కొంచెం లోతు ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 6 feet ఉండే మనిషికి తన చెస్ట్ వరకు అయితే వస్తాయి నీళ్ళు. అంత లోతు ఉంటుంది. ఒక నాకు తెలిసి సుమారుగా ఒక 5.5 feet ఉంటుంది లోతు. ఇప్పుడు మహమ్మద్ దిగుతాడు కదా, చూపిస్తాను ఎంత లోతు ఉంటుందో. సో అందులోకి వచ్చి ఇక్కడ ఈ కార్నర్లో వాటర్ పడుతున్నాయి కదా, అక్కడికి వచ్చినామంటే చాలా బాగుంటుంది. బాడీ పెయిన్స్ అనేది తగ్గిపోతాయి. అంత ఫోర్స్గా అయితే పడతాయి నీళ్ళు. అదనైతే అక్కడ ఎరకపోయినాడు చూడండి మహమ్మద్. ఆడున్నాడు చూడండి కోతి మాదిరి. ఇక అక్కడికి వెళ్ళడానికి దారి అయితే వెతుకుతున్నాడు. ఇలా అయితే వెళ్ళొచ్చు అక్కడికి, కానీ తన ఈ దారి ఎంచుకున్నాడు. ఇప్పుడు శ్రీరామ్ వెళ్తాడు.
చిన్నగా దిగిరి అవసరమా సాహసాలు ఆడే ఆ చెడు విని డై అయ్యి చూడండి ఇక్కడ మహమ్మద్ వెళ్ళాడు. ఇప్పుడు మహమ్మద్ అక్కడ నిలబడ్డాడు ఫ్రెండ్స్. చూడండి ఎంత లోతున్నాయో. నువ్వురా ఎంత రాదు ఈతను అయినా రా అక్కడ రాళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం హైట్ వచ్చాడు. అక్కడ అది ఎండ పడుతుంది కదా, అక్కడైతే బాగా లోతుంది. దానికి ఎందుకు రారా ఆ నీళ్ళు పడతాను అడిగిరా. బాడీ పెయిన్స్ అని తగ్గిపోతాయి బాడీకి. ఏమిరా శ్రీరామ్ అది ఇలానే వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే శ్రీరామ్కి ఈత బాగా వచ్చు, గజీతగాడు. ఇంకా రంజిత్ దొంగతాడేమో ఇప్పుడు. అక్కడైతే ఒక చిన్న ఇంకో కొంత ఉంది ఫ్రెండ్స్. అందులో అయితే అంత చెట్లు వచ్చేసాయి. సో ఇదే ఇక్కడ ఈత ఆడాలంటే ఇక్కడే ఆడతారు అందరూ కూడాను. సో చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్ అంతా కొండలు. సో మీరు ఎవరన్నా ఇక్కడ రావాలనుకుంటే రండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఈ వాటర్ సౌండ్, ఇక్కడే ఫుడ్ తెచ్చుకొని ఇక్కడే తినేసి ఫ్రెండ్స్తో అలా లేదంటే ఫ్యామిలీతో కానీ రావచ్చు. సో వచ్చేటప్పుడు ఆ దారి కొంచెం రిస్క్. అక్కడ వరకు అయితే బైక్ వస్తుంది, మీకు ఇందాక చూపించాను కదా బైక్ వచ్చే ప్లేసు. సో అక్కడ వరకు అయితే బైక్లో రావచ్చు. సో దాని తర్వాత కొంచెము ఒక 1 కిలోమీటర్ అంతే కాలినడకలా వచ్చేస్తే ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేస్తాము. అండ్ అలాగే మీలో ఎవరైనా కానీ వచ్చినా ఇక్కడైతే ఈ వాటర్లో దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాను ఫ్రెండ్స్. అక్కడ రాళ్ళల్లో దిగేటప్పుడు కన్నా చాలా డేంజర్ అవి రాళ్ళు. పడితే మాత్రము కాలో చేయ విరిగేది గ్యారెంటీ. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా వచ్చి ఎంజాయ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంటుంది ప్లేస్. సో ఇప్పుడు వర్షాలు పడినాయి కాబట్టి వాటర్ ఉన్నాయి. సో ఈ వాటర్ కూడా ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలీదు. వాటర్ మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఇంకా వాటర్ ఎక్కువ అవుతాయి. సో వర్షం పడకంటే ఈ వాటర్ కూడా వెళ్ళిపోతాయి. సో అందుకని మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇప్పుడే రండి. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. నా సజెషన్ ఏమంటే ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీతో వస్తే మాత్రం కొంచెం ఎంజాయ్మెంట్ తగ్గుతుంది, మీకు తెలిసిందే అది.
సో వచ్చాడు కంటే ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని ఇక్కడే తినేట్టుగా ప్లాన్ చేసుకుని ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇక్కడ తినడానికి, చెట్ల కింద హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. సో అక్కడ కూడా ఎవరో కూర్చున్నారు, ఈ చెట్లు అడ్డం ఉండడం వల్ల ఎవరో కనిపించడం లేదు మనకు. అక్కడ కూర్చొని తింటున్నారు వాళ్ళు. సో ఇంకా వాళ్ళు కొంతసేపు ఈత ఆడుకొని వస్తే మేము ఇంకా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి. సో ఇవాళ వీడియో అయితే ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఎంజాయ్మెంట్ ఈరోజు ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో, ఇది కొల్లబైలు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మదనపల్లి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా మీ సపోర్ట్ ఇవ్వండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే ఎలక్ట్రికల్ వర్క్ వీడియోస్ కానీ ఇలా ట్రావెలింగ్ వీడియోస్ కానీ అన్నీ చేస్తాను. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.